సింగరేణి ర్యాపిడ్ న్యూస్ కు స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాలను ఈ రోజు ర్యాపిడ్ న్యూస్ ద్వారా తెలుసుకుందాం. వీకేఓసీలో పని కల్పించండి, పీఓకి వినతి పత్రం అందజేస్తున్న ప్రభావిత నిరుద్యోగులు. కొత్తగూడెం ఏరియాలో మూతపడిన జీకేఓసీ అప్లోడింగ్లో పనిచేసిన కార్మికులకు ప్రస్తుత వీకేఓసీలో పని కల్పించాలని కోరుతూ మంగళవారం ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావుకు వినతి పత్రం అందజేశారు. సింగరేణికి గడ్డు కాలం 2030 నాటికి మూతపడనున్న 10 గనులు. దక్షిణ భారతదేశానికే తలమానికమైన సింగరేణి సంస్థకు రానున్న 4-5 ఏళ్లలో గడ్డు కాలం ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. 2030 సంవత్సరం నాటికి మరో 10 గనులు మూతపడే అవకాశం ఉంది. సంస్థలో ఒకప్పుడు 56 భూగర్భ గనుల్లో సుమారు 1.20 లక్షల మంది కార్మికులు పనిచేసేవారు. బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. రామప్పలో సింగరేణి బృందం. చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి బృందం సందర్శించింది. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో భూపాల్పల్లిలో జరుగుతున్న పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ సాయి నిరంజన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియాల నుంచి కలిసి వచ్చిన పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ సందర్శించారు. కార్మికుల సమస్యలపై నాయకులను నిలదీయాలి. సమావేశంలో మాట్లాడుతున్న గట్టయ్య, గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులను కార్మికులు నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామరె గట్టయ్య డిమాండ్ చేశారు. సింగరేణిలో కార్మిక సంఘాలను సమాన ప్రాధాన్యతనివ్వాలి. ఆర్ఎల్సీకి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి వినతి. సింగరేణి సంస్థలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల కాల పరిమితి ముగిసినందున యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ రీజనల్ లేబర్ కమిషనర్ జె శరవణన్కు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి వినతి పత్రం అందజేశారు. బొగ్గు రవాణా లక్ష్యాన్ని సాధించిన జీడీకేఓసీ5 ప్రాజెక్టు 20 రోజుల ముందుగానే 100% టార్గెట్ పూర్తి. జీడీకేఓసీ5 ప్రాజెక్టులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బొగ్గు రవాణా లక్ష్యాన్ని ఉద్యోగులు విజయవంతంగా సాధించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 32 లక్షల టన్నుల రవాణా లక్ష్యాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ రికార్డును 20 రోజుల ముందుగానే సాధించడం విశేషంగా నిలిచింది. ప్రభావిత గ్రామాలపై సింగరేణి సీతకన్ను. మందమర్రి ఏరియాలోని కాశీపేట 2 గని పరిధిలో పల్లంగూడ, కోమటి చేను భూములు ముంపునకు గురయ్యాయి. ముంపు గ్రామాల పరిధిలో సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేయాలని నిబంధనలు ఉన్న అధికారులు ఈ పల్లెలపై సీతకన్ను వేస్తున్నారని పంచాయతీ పాలకులు చెబుతున్నారు. సింగరేణి విశ్రాంతి ఉద్యోగులు సిపిఆర్ఎంఎస్ పథకం కింద 25 లక్షలు చెల్లించాలి. సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశం కాడల ప్రకాశ్చారి అధ్యక్షతన నిర్వహించారు. సిపిఆర్ఎంఎస్ పథకం కింద 25 లక్షలు ఇవ్వాలని, మినిమం పెన్షన్ 15,000 ఇవ్వాలని కోల్ ఇండియాను డిమాండ్ చేశారు. బొగ్గు పెన్షన్ పెంపు కోసం జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్ధం. మార్చి 30న దేశవ్యాప్తంగా రిటైర్డ్ బొగ్గు కార్మికుల ధర్నా. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేసి పదవి విరామణ పొందిన కార్మికులు తమ పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం మార్చి 30న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మెడికల్ బోర్డు నిర్వహించాలని సింగరేణి చైర్మన్కు టీబీజీకేఎస్ వినతి. కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహణ మరియు ఇతర సమస్యలపై సింగరేణి చైర్మన్కు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు.